గ్రూప్ 1 పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరొకసారి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. గ్రూప్ 1 పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, గ్రూప్ 1 అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి పరీక్షలు నిర్వహించిన కొంతమంది ర్యాంక్ రాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో దీనికి సంబంధించి విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఆ మూల్యాంకనాన్ని రద్దు చేస్తూ ఆ ర్యాంకింగ్ లిస్టును కూడా రద్దు చేస్తూ మూల్యాంకనం మళ్లీ నిర్వహించాలి. అలాగే ఒకవేళ మూల్యాంకనంలో అవకతవకలు జరిగితే గనక ఆ మెయిన్స్ ఎగ్జామ్ ను కూడా రద్దు చేయాల్సి ఉంటుందనేటువంటి తీర్పును వెల్లడించింది. దీన్ని పరిశీలించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికిప్పుడు ఆ మూల్యాంకనం నిర్వహిస్తే మళ్ళీ అనేక ఇబ్బందులు తలెత్తాయి. పారదర్శకంగా తాము పరీక్ష నిర్వహించడంతో పాటు మూల్యాంకనాన్ని అర్హులైన వారి చేతే మూల్యాంకనం నిర్వహించినప్పటికీ కొంతమంది అభ్యర్థులు ర్యాంక్ లిస్ట్ లో రాని వాళ్ళు కోర్టును ఆశ్రయించడం వల్ల ఇంత పెద్ద ముప్పు ఏర్పడింది. కాబట్టి దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ తీర్పును ఒకవేళ అమలు చేస్తే గనక అనేక ఇబ్బందులు తలెత్తాయి అనేటువంటి ధోరణితోనే వాళ్ళు మళ్ళీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి 4-5 రోజులుగా న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత న్యాయ నిపుణుల సూచనల మేరకే అప్పీల్ దాఖలు చేయడానికి నిర్ణయించారు. ఇవాళ దీనికి సంబంధించినటువంటి అప్పీల్ దాఖలైంది. అంటే సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. మళ్ళీ డివిజన్ బెంచ్ లో తమ అంశాలు తాము ఏవైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి వాదనలను మరోసారి డివిజన్ బెంచ్ ముందు ఉంచి సింగిల్ బెంచ్ తీర్పు ఏ రకంగా కూడా ప్రయోజనకరం కాదు, దానివల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి వాదననే వాళ్ళు డివిజన్ బెంచ్ ముందు వాదించబోతున్నారు. మరి దానికి సంబంధించి డివిజన్ బెంచ్ దగ్గర అప్పీల్ దాఖలైంది. దానికి సంబంధించి విచారణ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.